స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ. జిల్లాలో కొత్తకోట పట్టణంలో బీసీ కాలేజ్ హాస్టల్లో గర్ల్స్ హాస్టల్లో కుళ్ళిపోయిన కూరగాయలు పెట్టి కర్రీ చేసి 30 మంది విద్యార్థులను అస్వస్థకు గురి చేయడం జరిగింది. తక్షణమే వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2100 ఒక అమ్మాయికి కేటాయిస్తుంటే మంచి మెను పెట్టాల్సిన పరిస్థితి ఉంటే ఎక్కడ పిల్లలకు పెట్టకుండా ఈరోజు మొత్తం కూడా వార్డెన్ నెల మామూలుకు అలవాటు పడి ఆఫీసర్లు అలవాటు పడి ఈరోజు పిల్లలకు ఎక్కడ చూసినా కూడా అన్యాయం చేయడం జరిగింది. తక్షణమే పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఈరోజు ఫ్రైడే రోజు ఏం మెను ఉంది, ఏం పెట్టిరు, మెను ఉంటే ఒకటి ఉంటుంది, వీళ్ళకి పెట్టింది ఒకటి ఉన్నది. ఆ పిల్లలు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మెను కావాల్సింది ఈరోజు మాకు వేరే కర్రీలు ఉన్నాయి, కుళ్ళిపోయిన టమాటాలు పెట్టిండ్రు, కుళ్ళిపోయిన గుడ్లు పెట్టిండ్రు, దీనివల్ల ఇబ్బంది జరగడం జరిగింది. తక్షణమే పూర్తి స్థాయి విచారణ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం.